మీరందరూ ఇదిగో మన వెల్డింగ్ చేస్తున్నారు కదా, ఇలా వెల్డర్లకు వచ్చినట్టుంటే ఎవరు వచ్చినా గల్ఫ్ వెల్డర్లకు వచ్చినట్టుంటే మంచి శాలరీ మీద వస్తారు. లేబర్కి వస్తే ఏం శాలరీ ఉండదు, ఏటి ఉండదు. ఇదిగో టైగర్ స్టీల్లోని వెల్డింగ్ అవుతుంది. వెల్డింగ్ అవుతుంది. ఇదిగో వెల్డర్లకు వస్తే 40,000 50,000 మనిషి మనము ఇక్కడ శాలరీ ఎత్తవచ్చు. అదే లేబర్కి వచ్చి మాత్రం మనకి ఎక్కువ శాలరీ దొరకదు. ఏజెంట్ల ద్వారా ఎక్కువ డబ్బు కట్టుకొని వచ్చి లేబర్కి వస్తే లాభం లేదు. అక్కడ ఎవరైనా వెల్డర్లు రావాలంటే విశాఖపట్నంలోని కూడా ఇన్స్టిట్యూట్లు మంచి మంచి ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. అందులో వెల్డర్లుగా రావచ్చు. వెల్డర్లకు వస్తే ఇలా వెల్డింగ్ చేయడానికి అవుతుంది. అదిగో నేను టైగర్ స్టీల్లోని సేఫ్టీ కాబట్టి నేను చెప్తాను ఇక్కడ మన వాళ్ళకి కష్టం ఎలాగ ఉంటుంది అనుకుని నేను నాకు చెప్తాను. हेलो भाई, आपका नाम क्या है? राधेश्याम पटेल। आप कितना साल होगा इधर? 5-6 साल। आपका सैलरी कितना है? 1600 बेसिक है। मतलब ओवर टाइम रहता है? ओवर टाइम रहता है। ओवर टाइम के साथ आप लोग को 2000-2500 आ जाता है। हाँ। इंडियन मनी 30-40 हजार घर बेचता है। हाँ। ओके, मतलब वेल्डर में मुश्किल नहीं है, लेबर में आएगा तो प्रॉब्लम है। हाँ। आप जैसे वेल्डर में आएगा तो अच्छा है गल्फ कंट्री में। हाँ। ఇదిగో మన వాళ్ళు వెల్డర్లో చాలా మంది వెల్డింగ్ చేస్తున్నారు. ఇదిగో వెల్డింగ్ చేసిన తర్వాత దీన్ని గ్రైండింగ్ కూడా చేస్తారు. ఇవి మన ఎయిర్పోర్ట్లో ఇలాంటి తయారు చేయడానికి ఇలాంటి భీములు తయారవుతుంటాయి. పెద్ద పెద్ద కోలంలు అంటారు దీనికి. ఇదిగో అంతా వెల్డింగ్ చేస్తున్నారు ఇక్కడ. అంతా వెల్డింగ్ చేసిన తర్వాత ఇదిగో గ్యాస్ ఇది వెల్డింగ్ మషిన్లు ఇవి. దీనికి ఆక్సిజన్ సిలిండర్ జాయింట్ చేసి దీనికి వెల్డింగ్ చేస్తారు. ఇదిగో వెల్డింగ్ చేసిన తర్వాత గ్రైండింగ్ కూడా చేస్తారు. ఎందుకంటే వెల్డింగ్ చేసిన తర్వాత స్పార్క్ లైన్ ఉంటాయి కదా, దానికి గ్రైండింగ్ చేయవలసి వస్తుంది. ఇదంతా వెల్డర్లుగా వచ్చినట్టుంటే ఇలాగా ఉంటుంది అనమాట. ఎవరైనా వచ్చినా వెల్డర్లకు రావచ్చు, ఫాబ్రికేటర్ రావచ్చు. లేబర్కి వస్తే మాత్రం గల్ఫ్ కంట్రీలో ఏం లాభం లేదు. ఎందుకంటే లేబర్కి శాలరీ చాలా తక్కువ శాలరీ ఇస్తారు. అందులోనూ భోజనము ఫ్రీ ఉండదు. కొన్ని కంపెనీలు అయితే భోజనం ఇస్తుంది, టికెట్ ఇస్తుంది. కొన్ని ఈ టైగర్ స్టీల్ కంపెనీ వెల్డర్లుగా 1700-1800 శాలరీ ఓవర్ టైంతోనే 2500 3000 వస్తుంది. 3000 అంటే ఇక్కడ ₹1, ఇక్కడ ఒక ధర్మ్స్ మన ఇండియాకి 24 రూపాయలు అవుతుంది. అంటే 3000 ధర్మ్స్ ఇక్కడ శాలరీ వస్తే 60,000 70,000 రూపాయలు శాలరీ వెల్డర్లు ఎత్తవచ్చు. ఇదిగో వెల్డర్లకు వస్తే మనకు తొందరగా ఎవరైనా 4 డబ్బులు గడించాలంటే వెల్డర్లకు రావచ్చు. ఇదే వెల్డింగ్ చేసిన తర్వాత గ్రైండింగ్ చేయవలసి వస్తుంది. ఇది గ్యాస్ సిలిండర్లో దీనికి జాయింట్ చేస్తారు. ఇదిగో పెద్ద కోలం ఇది ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇలాంటి కోలంలన్నీ దీనికి పెయింటింగ్ వేసేసి ఎయిర్పోర్ట్లో మనకి భీములు ఎరక్తం చేసి పెద్ద ఎయిర్పోర్ట్కి ఇలాంటి కోలంలు వెళ్తుంటాయి అన్నమాట. తర్వాత మీకు ఇదే భీమ్లో ఎలా ఫిట్టింగ్ అవుతున్నావో తర్వాత మీకు వచ్చే వీడియోలను మీకు ఫిట్టింగ్లు పెడతాను. తర్వాత పెయింటింగ్ ఎలాగవుతుంది, లోడింగ్ ఎలా చేస్తారు, అన్లోడింగ్ ఎలా చేస్తారు. ఇదిగో వెల్డర్లుగా వీళ్ళకి వస్తే వెల్డింగ్ అంత అవుతుంది. వెల్డర్లు నైట్ డ్యూటీలో ఉన్నారు మన వెల్డర్లో. ఇందులోనూ బీహార్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్లో మన ఆంధ్ర వాళ్ళు, ఇలాగే కేరళ వాళ్ళు అందరూ కూడా ఇక్కడ వెల్డర్లుగా వచ్చి మంచి కష్టపడుతున్నారు, మంచి జీతాలు ఎత్తదన్నారు. ఇలాగే నేను కూడా మీకు చెప్తాను ఏమిటంటే ఎవరైనా వచ్చినట్టుంటే వెల్డర్లుగా రావచ్చు. వెల్డర్లకు వస్తే నా మంచి శాలరీ దొరుకుతుంది. भाई कैसे? आपका नाम क्या है? आप सैलरी कितना आता है आपको महीना में? टोटल सैलरी ओवर टाइम के साथ आपको कितना उठा लेते हो? 2400 मतलब इंडियन मनी 30-40 हजार उठा लेता है. ఇగో 40,000 50,000 శాలరీ ఎత్తుతారట. వెల్డర్లుగా చాలా మంచిది. అదే లేబర్కి వస్తే ఏం ప్రాబ్లమో, వెల్డర్లకు వస్తే చాలా మంచిది. అందరూ కూడా ఇదిగో వెల్డింగ్లోనూ మన ఇన్స్టిట్యూట్లో వెల్డింగ్ నేర్చుకొని వచ్చారు. ఇలా వెల్డర్లకు వచ్చి వెల్డింగ్ చేస్తున్నారు. ఇదిగో మీ అందరు కూడా ఇలాగే మంచి మంచి వీడియోలు పెడుతుంటాను ఇక నుండి. ఇలాగే వెల్డింగ్ కోసము ఎలాగ చేశారు పెట్టాను. రాబోయే వీడియోలను ఫిట్టింగ్ కూడా ఎలా చేస్తారో అని కూడా
పెడతాను. మీరు ఎలాంటి చిన్న చిన్న వీడియోలకి మీ ఫ్రెండ్స్కి అందరూ షేర్ చేయండి. తర్వాత మెసేజ్ కామెంట్లు చేయండి. ఏవైనా మీకు ప్రాబ్లం ఉంటే దీన్ని మీకు అందరికీ మంచి మంచి వీడియోలు మన లైవ్ కోసం పెడతాను.